హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటికి స్వాగతం. ఈరోజు వీడియోలో మీరు చూపించబోతున్న రెసిపీ చాలా స్పెషల్గా నూనె లేకుండా ఆవిరి మీద ఉడికి అద్భుతమైన చికెన్ ఆవిరి వడ ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను. బయట పొర మెత్తగా లోపల చికెన్ స్టఫింగ్ మాత్రం మసాలా రుచితో నిండిపోయి తినే కొద్ది తినాలనిపించేలా ఉంటుంది. డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఆవిరి మీద ఉడకడం వల్ల రుచి తగ్గకుండా తేలికగా తినేలా ఎంతో బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్రతి స్టెప్ను చిన్న చిన్న టిప్స్తో చూపిస్తాను. ఒక్కసారి చూస్తే మీరు కూడా మొదటి ప్రయత్నంలోనే పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. కాబట్టి వీడియోని చివరి వరకు చూస్తే నేను ఎలా చేశానో అర్థమవుతుంది. ఈ రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆ ప్రయత్నంలోనే మీకు చూపిస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం రండి. ఇక్కడ నేను 150 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఈ వడకి ఇలానే తీసుకోవాలి, బోన్స్ ఉంటే పనికిరాదు. ఇలా తీసుకోవాలి. దీన్ని మీకు ఉడికించి చూపిస్తాను. ఉప్పు వేసి ఉడికించుకోవాలి. స్టఫింగ్కి పై పరు కోసం నేను ఇక్కడ బొంబాయి రవ్వ తీసుకున్నానండి, ఉప్మా రవ్వ. ఒక చిన్న కప్పు అయితే తీసుకున్నాను. ఇప్పుడు రవ్వ ఉడికించుకోవడం కోసం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని నేను ఏ కప్పు అయితే రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఈ రవ్వ కొలత అనేది కరెక్ట్గా ఉండాలండి. నేను చూపిస్తున్న విధంగా ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ మరిగేంత వరకు మరిగించుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోనికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా కొత్తిమీర వేసి మొత్తం కలిపి ఉడికించుకోవాలి. ఇలా మరుగుతున్న నీళ్ళలోనికి మనం తీసుకున్న రవ్వ అంతా కూడా ఉండలు లేకుండా తిప్పుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే చక్కగా ఉప్మా రెడీ అవుతుందండి. పై పొర కోసం మనం ఇదంతా రెడీ చేసుకుంటున్నాం. ఒకే చోట ముద్దగా వేస్తే ఉండలుండలుగా ఉంటుంది. మన స్టఫింగ్ పైన అయితే భాగం చాలా మెత్తగా ఉండదు, చూసి వేసుకోవాలి. అస్సలు ఉండలు లేకుండా కలుపుకోవాలి, ముద్దగా రెడీ చేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుతూ రెడీ చేసుకోవాలి. ఉప్మాలాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉండాలి. ఇలా స్టవ్ ఆపేస్తే దగ్గర పడిపోతుంది. పూర్తిగా చల్లారనివ్వాలి. నేను తీసుకున్న చికెన్ని ఈ విధంగా ఉప్పు వేసి ఉడికించి మీకు చూపిస్తున్నానండి. ముక్క బాగా ఉడికింది. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా మనం చేత్తోనే తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా తొక్కలాగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. చేత్తో ఇలా తిప్పుకుంటే తిరిగిపోతుంది, ఎందుకంటే బాగానే ఉడికింది కాబట్టి. మనం తీసుకున్న చికెన్ అంతా కూడా ఈ విధంగానే తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులోనికి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కడ కూడా ఆయిల్ అవసరం ఉండదు. ఈ ఒక్క చోట మాత్రమే 1 టీ స్పూన్ ఆయిల్ మాత్రమే పడుతుంది. ఆయిల్ కొద్దిగా వీటైన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలానే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొంచెం క్యారెట్ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఇవన్నీ కూడా. అలానే కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు, అలానే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. వీటన్నిటి కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నిదానంగా. ఇవండి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. మనం తినేటప్పుడు పంట కింద తగిలేటట్టుగా ఉండాలి కాబట్టి కొంచెం సేపు మాత్రమే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకోండి. ముక్కలకు సరిపడానే వేసుకోవాలి, ఎందుకంటే చికెన్లో కూడా వేసాము, అలానే ఉప్మా రవ్వలో కూడా వేసాము కాబట్టి తక్కువే వేసుకోవాలి. మనం ఉడికించిన చికెన్ అండి ఇలా ముక్కలుగా తీసుకుని పెట్టుకోవాలి. ఇలాంటి తొక్కలాగా తీసి పెట్టుకోవాలి. అదే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా ఉండాలి. పీసెస్ అన్నీ కూడా చాలా చిన్నగా ఉండాలి. ఇప్పుడు వీటన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు వీటితో పాటు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ అన్నీ ఉడికే ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇందులోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది మసాలా కూడా వేసాము ఇందులోనే. అన్నీ కలిపి వేసిన మసాలా పేస్ట్ అండి అది 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అక్కడే కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇలా మసాలా వేగుతున్నప్పుడే రుచికి సరిపడా కారం కూడా వేసుకోండి. ఎక్కువ వేయొద్దండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి ముక్కలు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాం కాబట్టి కారం అనిపిస్తుంది. అలానే చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ పొడి మసాలా వేసి ఈ మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టించేయండి.
ఈ విధంగా 2 నిమిషాల పాటు వేపుకునండి దీన్ని పక్కన పెట్టేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వ ఉంది కదండి, అదంతా కూడా ఇలా ప్రెస్ చేసుకుంటూ ముద్దలాగా రెడీ చేసుకోవాలి. ఇలా చపాతీ ముద్దలా పిసుకునేటప్పుడు అండి మీ చేతికి అతుక్కుపోతూ ఉంటే కొద్దిగా ఆయిల్ వేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఏదేమైనా కదా ఉండలు లేకుండా చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా పిండి ముద్దలాగా చపాతీ ముద్దలాగా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా ముద్దగా తీసుకుంటూ ఇలా చేతిలోకి బాల్స్గా రెడీ చేసుకోండి. ఇప్పుడు దీని చుట్టూరు కూడా ఇలా పలచగా చేయండి. ఇప్పుడు దీనిపైనకండి మన స్టఫింగ్ చల్లారింది కదండి, అది వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా మెల్లిమెల్లిగా క్లోజ్ చేసేయాలండి. ఈ విధంగా ఎక్కడ కూడా గ్యాప్ లేకోకుండా, ఒకవేళ పిండి ముద్ద అవసరమైతే ఇంకొంచెం తీసుకునైనా సరే దాన్ని మొత్తం క్లోజ్ చేసేయండి. ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా వచ్చేయాలి. ఎక్కడ కూడా మనం పెట్టిన స్టఫింగ్ బయటకు కనపడకుండా క్లోజ్ చేసేయండి. కొద్దిగా వేళ్ళతో కొద్దిగా ప్రెస్ చేస్తే ఈ విధంగా వస్తుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అదేవిధంగా మరొకటి కూడా మీకు చేసి చూపిస్తాను చూడండి. ఇలా కొద్దిగా మాత్రమే పిండి ముద్ద తీసుకొని ఇలా బాల్స్ లాగా రౌండ్గా చుట్టుకొని మరొకసారి ఇదంతా కూడా పలచగా చేసుకోండి. ఒకవేళ పగులు ఏదైనా ఉంటే కొంచెం ఆయిల్ స్టఫ్ చేసుకోండి, కొంచెం చేతికి రాసుకుంటే ఈజీగా వస్తుంది. ఇప్పుడు స్టఫింగ్ అంతా కూడా చేత్తోనైనా కావచ్చండి, ఇలా స్పూన్తోనైనా పెట్టుకోవచ్చు. ఇలా అయితే అలా వేసుకోవచ్చండి మీరు. ఇదంతా కూడా ఇలా క్లోజ్ చేసేయండి. ఏమాత్రం కూడా స్టఫింగ్ బయటికి కనపడకుండా క్లోజ్ చేయాలి. ఇలా ముద్దగా బాల్స్ లాగా రెడీ చేసుకుని వేళ్ళతో కొద్దిగా ప్రెస్ చేస్తే చక్కగా మనకి వడలాగా రెడీ అవుతుంది. చేసుకోవడం ఈజీ అనండి, ఒకసారి చూస్తే చాలు ఈజీగా చేసేస్తారు. రుచి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా చూసి. ఇలా మిగతా వడలన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసుకోవాలి. నేను తీసుకున్న రవ్వకండి 6 వడలు అయితే వేయి ఈ విధంగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని దానిపైన ఒక గిన్నె పెట్టుకుని దానిలో వాటర్ వేసుకుని పైన చిల్లులు గిన్నె పెట్టుకోవాలండి. మీకు కనుక స్టీమ్ ఉంటే స్టీమ్ మీద ఉడికించుకోవచ్చు, నాకు అది లేదు కాబట్టి ఈ విధంగా చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ చిల్లి గిన్నెకి కొద్దిగా ఆయిల్ రాసుకోవాలండి, కింద అతికిపోకుండా కొంచెం బ్రష్తో రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రెడీ చేసుకున్న చికెన్ వడ ఒక్కొక్కటిగా పెట్టేసుకోండి. ఇలా అన్నీ పెట్టేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తానండి చక్కగా ఉడికిపోయాయండి. ఇంకంతకంటే ఉడకాల్సిన అవసరం లేదు. మరింత ఎక్కువసేపు ఉడికితేనండి అవి విడిపోతాయి కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదండి. ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇవి చల్లారినాక తిన్నా పర్వాలేదండి, వేడివేడిగా తిన్నా కూడా చాలా బాగుంటాయి. మీకు ఎలా కావాలంటే అలా తినొచ్చు. అంతేనండి, చూసారు కదా చికెన్ ఆవిరి వడ ఎంత బాగా రెడీ అయిందో. చాలా రుచిగా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే చట్నీతో లేదా సాస్తో తింటే దీని రుచి మరింత రెట్టింపు అవుతుంది. చాలా ఈజీగానే చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ సాంప్రదాయాల వంటకాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మరికొత్త టేస్టీ రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.